మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలో హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ, జిల్లా రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరంలో జిల్లాలో 555 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటిలో 190 ద్విచక్ర వాహనాలకు సంబంధించినవని, ఈ ప్రమాదాల్లో 120 మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించకపోవడమే చాలా ప్రమాదాల్లో మృతికి కారణమని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో హెల్మెట్ ను తప్పనిసరి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ వాడకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు. వేగం కంటే క్షేమమే ముఖ్యమని, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచిస్తూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలతో పాటు కుటుంబ భద్రతను కాపాడుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కరుణాసాగర్ రెడ్డి, డీఎస్పీ హేమంత్ కుమార్, ఆర్డీఓ రాణి, సిఐలు రెడ్డప్ప, సునీత, శ్రీధర్, శివరాముడు, ధర్మవరం సబ్ డివిజన్ లోని ఎస్ఐలు, రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు ధర్మవరం పోలీస్ స్టేషన్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ హెల్మెట్ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు పోలీస్ సిబ్బందులు అండ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బందులతో పాటు, అదేవిధంగా ఎస్డిపిఓ ధర్మవరం అండ్ వాళ్ళ సిబ్బందులతో పాటు ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్మించడం జరిగింది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తూ అరౌండ్ దాదాపు ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళి టౌన్ పూర్తిగా తిరిగి ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఎండ్ చేయడం జరిగింది. ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మనము సత్యసాయి డిస్ట్రిక్ట్లో మాత్రం 2025 సంవత్సరంలో 555 యాక్సిడెంట్స్ జరిగింది. అంటే ఫేటల్, నాన్ ఫేటల్, అంటే చనిపోవడం అండ్ ఇంజురీ కలిపి 555 యాక్సిడెంట్స్ జరిగింది. దీనిలో 190 యాక్సిడెంట్స్ 2 వీలర్ సంబంధించిన యాక్సిడెంట్స్ మాత్రమే జరిగింది. ఆ 190 యాక్సిడెంట్స్లో కూడా 135 మెంబర్స్ చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద డెత్ కూడా మన 2 వీలర్స్ వల్లనే జరుగుతుంది. ఆ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడా మ్యాక్సిమం ఎవరు కూడా హెల్మెట్ వేసుకోవట్లేదు. ఇప్పుడు రీసెంట్గా మన హానరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు, గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన హెల్మెట్ అనేది మన కంపల్సరీ చెయ్యాలి. సో ఫస్ట్ ప్రజలకు అందరికీ కూడా కొన్ని అవగాహన కల్పించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కూడా మెల్లగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ అవగాహన సదస్సుని అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ప్రజలకి ఇంకా దాని ఫైన్ అన్ని గురించి కూడా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు ప్రజలకి సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి కోరికలు ఏంటంటే అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాన్ని కాపాడుకోమని చెప్పేసి మనం విన్నప్పుడు చేస్తున్నాము. ఇంకా అదర్ విషయాలు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా షేర్ చేస్తారు.